హాయ్ ఎవ్రీవాన్, ఈరోజు రెసిపీ వచ్చేసి మరమరాలతో లడ్డూలు అయితే చేస్తున్నానండి. నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మా పిల్లల కోసం అయితే మరమరాలతో ఈ విధంగా లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ముందుగా మరమరాలని ఈ విధంగా నేనైతే 3 కప్పుల మరమరాలని ఒక జల్లెడలోకి వేసుకొని జల్లించుకుంటున్నా. మనకి మరమరాలు బాగా క్రిస్పీగా ఉండాలి. ఆ విధంగా కనుక లేకపోతే మీరు కావాలంటే పెనంలో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా జల్లించుకుంటే మరమరాల్లో ఏమైనా డస్ట్ లాగా ఉంటే సెపరేట్ అవుతుంది. మనం పిల్లల కోసం చేస్తాం కదండి, బాగా నీట్గా చేసుకోవాలి. ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద అందులోకి 3 కప్పుల మరమరాలకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఒక 2 టీ స్పూన్ల వాటర్ వేసుకొని బెల్లం మొత్తంని మెల్ట్ చేసుకోవాలి. చూడండి, బెల్లం మొత్తం ఈ విధంగా మెల్ట్ అయ్యి బాగా లేత ముదురు పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ ఇలాచి పౌడర్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ 1 నిమిషం పాటు బాగా ఉడికించుకొని, చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకుంటూ మనమైతే మరమరాలని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే వాటర్ తీసుకొని చెక్ చేసుకోవచ్చండి పాకాన్ని. ఈ విధంగా మరమరాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ మనము సిమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మనం మరమరాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని చేతికి కొద్దిగా తడి వాటర్ అప్లై చేసుకొని ఉండల్లాగా చుట్టుకోవాలి. చూడండి, కొద్దిగా ఇవి వేడిగా ఉంటుంది, అందుకే కొద్దిగా నెయ్యి కానీ చేతికి వాటర్ కానీ అప్లై చేసుకొని ఉండల్లాగా చుట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే చుట్టుకోవాలి. అన్నీ ఇదే విధంగా చుట్టుకోవాలి. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైతే. మన చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఈ విధంగా ప్రిపేర్ చేసి పిల్లలకి పెడితే పిల్లల హెల్త్ కూడా మంచిది. మనం బయట కొనకుండా హెల్తీగా ఇంట్లోనే మనము స్వీట్ షాప్ స్టైల్లో ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. వీటిని మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే 2-3 నెలల దాకా కూడా నిల్వ ఉంచుకోవచ్చు. హెల్తీగా అలాగే టేస్టీగా స్వీట్ షాప్ స్టైల్లో మరమరాలతో లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి తప్పకుండా. అలాగే ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చేయండి, మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నా. చూడండి, ఇవి చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా మారుతాయి. ఇవి వేడివేడిగా ఉన్నప్పుడు అయితే చూపిస్తున్నాను మీకైతే. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. పక్కా కొలతలతో చూపించాను. 3 కప్పుల మరమరాలకి 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు ట్రై చేయండి. ఎలాగొచ్చాయి అన్నట్టు కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.